గాడిదలు టర్కీలోని ఓ పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ నిత్యం ప్రజల మధ్యలో తిరుగుతున్నాయి. గాడిదలకు ఉద్యోగం ఏంటని ఆశ్చర్యంగా ఉందా? నిజమేనండి. అక్కడి మున్సిపాలిటీలో పదుల సంఖ్యలో గాడిదలు చక్కగా తమకు కేటాయించిన పనులు నిర్వర్తిస్తున్నాయి. పూర్వం వర్తక వ్యాపారులు వారి వస్తువులను మోయడానికి గాడిదలను ఉపయోగించారు. ముఖ్యంగా బట్టల్ని గాడిదలపై వేసి తీసుకెళ్లేవారు. కాలక్రమంలో అనేక మార్పులు వచ్చాయి. టర్కీలోని మాడిన్ ప్రావిన్స్లో అర్తుక్లు అనే పట్టణం ఉంది. ఇక్కడి మున్సిపాలిటీ విభాగంలో కొన్నేళ్లుగా గాడిదలు ఊరంతా తిరుగుతూ చెత్త సేకరణలో ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే అక్కడ చాలా వరకు ఇళ్లు ఇరుకు వీధుల్లో ఉంటాయి. ఇంటి ముందర నిచ్చెనలు, మెట్లు ఉంటాయి. దీంతో చెత్త సేకరించే మున్సిపల్ వాహనాలు ఆ వీధుల్లోకి వెళ్లలేవు. అందుకే టర్కీలో విరివిగా కనిపించే గాడిదల్ని చెత్త సేకరణకు ఉపయోగించుకోవాలని అక్కడి ప్రభుత్వ అధికారులు నిర్ణయించుకున్నారు. సాధారణంగానే గాడిదలు బరువు మోయడానికి ఉపయోగపడతాయి. అలా దాదాపు 40 గాడిదలు చెత్త సేకరించే ఉద్యోగులుగా నియమించుకున్నారు. ఒక్కో గాడిద వెంట ఒక్కో పారిశుద్ధ్య కార్మికుడు ఉంటాడు. అతడు చెత్త తీసుకుని గాడిదపై ఉండే చెత్త సంచుల్లో వేస్తాడు. అలా వీధులన్నీ తిరుగుతూ రోడ్డుపై ఇళ్లలో ఉండే చెత్తను గాడిద మోసుకెళ్లి డంపింగ్ యార్డ్లో పడేస్తుంది. ఈ గాడిదలు ప్రభుత్వ ఉద్యోగులలాగే రోజుకు 6 గంటలు పనిచేస్తాయి. షిఫ్ట్ పద్ధతిలో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు విధులు నిర్వర్తిస్తాయి. ఆ తర్వాత మున్సిపాలిటీ కేటాయించిన ప్రాంతంలో సేద తీరుతాయి. ఇలా ఒక్కో గాడిద కనీసం 7 ఏళ్ల పాటు పనిచేసి రిటైర్ అవుతుందట. అలా ఉద్యోగం నుంచి రిటైర్ అయిన గాడిదలకు స్థానిక ప్రభుత్వమే ఆశ్రయం కల్పిస్తుంది. మొన్న డిసెంబర్లో 3 గాడిదలు రిటైర్ అయినప్పుడు ప్రభుత్వం భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి వాటిని సన్మానించింది. ఉద్యోగులు గాడిదలకు ఆహారంగా పండ్లు, కూరగాయలు తెచ్చి ఇచ్చారు. అప్పట్లో ఆ వార్తను టీవీ ఛానళ్లు దేశవ్యాప్తంగా ప్రసారం చేశాయి.